హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన, న్యూస్ చూసినా, అదేవిధంగా టిక్టాక్, ఫేస్బుక్ ఎక్కడ చూసినా కూడా వినబడేటటువంటి ఒకే ఒక్క మాట, కనబడేటటువంటి ఒకే ఒక్క మనిషి ఎవరైనా ఉన్నారంటే కనుక మన కువైట్లో పనిచేస్తున్నటువంటి యూట్యూబర్ ప్రసాద్. ముందుగా వచ్చేసి వాళ్ళ మరదలు ఏమంటది అన్నది మీకు ఎనపక్క ప్లే చేస్తాను, ఒకసారి అయితే వినండి. ఆ పాపని చేసినాడనేది మాత్రం అబద్ధం. ఎందుకంటే ఆ పాప చేసినాడనేది వాళ్ళ నాన్న నోటితో చెప్తున్నాడు, కానీ ఆ పాప నోటితో చెప్పలేదు. ఇది ఎంక్వైరీ కూడా జరిగింది, సార్ వాళ్ళు ఎంక్వైరీ చేసినారు, కానీ ఆ పాప మా మీద కంప్లైంట్ ఇవ్వలేదు. ఓవలార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు. ఏమని చెప్పింది, సార్ వాళ్ళని బెదిరించి మా పాప జోలికి రావద్దని చెప్పండి సార్, అంతేను, ఇంక మీదట వాళ్ళకి మాకు మాటలు లేకుండా చేయండి సార్ అన్నాడు. ఎస్ఐ సార్ పిలిచినాడు మమ్మల్ని ముగ్గురిని. ఇది మాదిరిగా మీ అక్క కంప్లైంట్ ఇచ్చింది, రామ్మా అన్నాడు. పోయినాము. నన్ను, మా భర్తని, నా మామని ముగ్గురిని తిట్టి ఇంటికి పంపించేసినాడు. అయితే మరి కేవలం పాపని చూడకుండా ఉండడం కోసమే కేసు పెట్టినప్పుడు తను సూసైడ్ చేసుకోవాల్సినంతటి అవసరం ఎందుకు వచ్చింది అన్నది ఖచ్చితంగా రేపు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం తనకైతే ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి చిన్న సమస్య ఏంటంటే కనుక తన మామ ఒక వికలాంగుడు ప్లస్ ఒక 59 సంవత్సరాల పైబడినటువంటి వాడు అనేటటువంటి ఒక చిన్నపాటి లాజిక్ వీళ్ళు గుర్తించి ఒక చిన్నపాటి గేమ్ అయితే ఆడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇక మనం పోలీసు వారి యొక్క వర్షన్ కూడా విందాం, వారేం చెప్తారు. మరియు ఆంజన్ ప్రసాద్ అన్న ఇద్దరు కూడా భార్య భర్తలు వాళ్ళు కోవిడ్లో ఉన్నారు గత 5 సంవత్సరాలుగా. వాళ్ళ కుమార్తె మన ఈ ఆంజన్ ప్రసాద్ వాళ్ళ మరదలు లక్ష్మీదేవి అని భూగారపల్లిలో అర్జునవాడిని ఉంటారు. వాళ్ళని కొంతకాలం పాటు పెట్టారు, ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా కోవిడ్లో ఉన్నారు కాబట్టి పనిచేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఏమైంది, 21/11 గత నెల ఉదయం 9:30 ఆ ప్రాంతంలో భూగారపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఈమె ఆంజనేయ ప్రసాద్ వాళ్ళ భార్య చంద్రకళ వచ్చి, మా సిస్టర్కి నాకు మధ్య కొంత మనస్పర్ధాలు ఉన్నాయి, నా కుమార్తెలు ఇక్కడ పెట్టున్నాము మేము. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటటువంటి స్టేట్మెంట్ కూడా ఏంటి, కేవలం వారి మధ్య ఉన్నటువంటి విభేదాల గురించి మాత్రమే చెబుతున్నారు. అదేవిధంగా పాపని ఎటువంటి పరిస్థితుల్లో చూడకూడదు, మాట్లాడకూడదు అనే విధంగా మాత్రమే కేసు పెట్టారు తప్ప తన కూతురిపై ఇలా జరిగింది అనేటటువంటి వాటిపై ఎటువంటి కేసు అయితే నమోదు అవ్వలేదు. ఒకవేళ పాపపై అలా జరిగి ఉంటే గన సిఐ ఒకవేళ చర్య తీసుకోబోయినా, ఎస్ఐ చర్య తీసుకోబోయినా కూడా నా దగ్గరికి వచ్చి ఉండొచ్చు కదా అని చెప్పేసి డిఎస్పి గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. ఒక ట్విస్ట్ అయితే ఉంది ఇక్కడ కేసులో. ప్రసాద్ వాళ్ళ మడతలు వచ్చేసి ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అయితే ఇక్కడ ఇలా ప్రాణాలతో అంటే కొట్టుకులాడుతూ ప్రాణాలు కోల్పోయినటువంటి మా మామ ఎవరైతే ఉన్నారో, మేము అనుకున్నాం ఎవరో దొంగలు వచ్చి ఉంటారో, అదేవిధంగా బంగారం కోసం అని చెప్పేసి ఆ సమయంలో ఏదో మా మామగారిని ఇలా చేసి వెళ్ళిపోయారు అనుకున్నామే తప్ప తనకు తానుగా వీడియో చేసి నేనే చేశాను అని చెప్పేటంతవరకు కూడా మాకే తెలియదు అని అంటున్నది ప్రసాద్ యొక్క మరదలు. అంటే ఇక్కడేంటి తొందరపడింది ఎవరు అంటే కన్నా సాక్షాత్తు మన ప్రసాదే ఇక్కడ తొందరపడ్డాడు. పాతకాలంలో ఒక సామెత ఉంటుంది, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు అన్నట్లుగా ప్రసాద్ ఎక్కడ దొరికిపోతానో అనేటువంటి భయం అయిండొచ్చు. లేదు అంటే కనుక తన కూతురుకి ఏ విధంగా అయితే జరిగిందో ఇంకొకరికి జరగకూడదు. డిఎస్పీ గారు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ విన్న తర్వాత ఏంటబ్బా ఇలా కూడా ఆలోచన చేస్తున్నారని నాకైతే అనిపించింది. ఏం చెప్పారంటే కనుక తను ఒక యూట్యూబర్ కాబట్టి వివిధ రకాలైనటువంటి వీడియోలు అయితే చేస్తూ ఉంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దృశ్యం సినిమాలాగా ముందుగా పక్కా ప్లాన్ చేసుకొని ప్రాణాలు తీశాడు. అదేవిధంగా దొరికిపోకూడదు, నేను ఒక అమాయకుని, అదేవిధంగా ఒక హీరో అనిపించుకోవడం కోసం అని చెప్పేసి సొసైటీలో ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు అని చెప్పేసి డిఎస్పి గారు అయితే చెబుతున్నారు. అంటే ఇక్కడేంటి, ఇప్పుడు ప్రసాద్ విలన్ అవుతాడా, లేకపోతే హీరో అవుతాడా, లేకపోతే నిజంగానే ఇలా చేశాడా, ఇలా 100 క్వశ్చన్స్ అయితే బయటపడతాయి. రీసెంట్గా మనం చూస్తే కనుక మరొక ఇన్సిడెంట్ జరిగింది బెంగళూరులో. తన భార్య ఏకంగా 3 కోట్లు డిమాండ్ చేస్తున్నది, అదేవిధంగా నా కొడుకుని చూపించలేదు అని చెప్పేసి అతను కోర్టుకి వెళ్తే అక్కడ కోర్టులో తన భార్య ఏకంగా 3-4 కోట్ల రూపాయలు అయితే డిమాండ్ అయితే చేసింది. నీకు 3-4 కోట్లు ఇచ్చే బదులు నేను ప్రాణాలు తీసుకోవడమే బెటర్ అని చెప్తే అప్పుడు తన భార్య తీసుకో నాకేంటి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు ఏమనాలి, నువ్వు చేస్తున్న తప్పు అలా ఎలా అంటావని మందలించడం అన్నది చేయకుండా ఏం చేసింది, ఇంకా అక్కడ పగలబడి నవ్వింది ఆ జడ్జి గారు. ఇలా ఉన్నాయి మన న్యాయ వ్యవస్థలు. మరి ఇలా ఉన్నారు మన డిపార్ట్మెంట్లో కొంతమంది. అంతవరకు ఎందుకో గుజరాత్లో మరి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసరు అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థకు తెరబడినందుకు ఇంతవరకు తను జీవితాంతం జైల్లో ఉండిపోయాడు. తన కుటుంబం రోడ్డు మీద పడిపోయింది. ఇన్ని లక్షల మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే తన తోటి పోలీస్
వ్యక్తికే న్యాయం చేసుకోలేకపోతూ ఉంటే రేపు ఇలా నేను ఏదో పక్కన ఆడపిల్లలకు చేసేస్తున్నాను, నేను హీరో అనుకుంటే ఎలాగ చెప్పండి. ఇక్కడ 100% నేనైతే ఒక తండ్రిగా తనని సపోర్ట్ చేస్తానేమో తప్ప తను చేసినటువంటి తన కూతురికి ఏదైతే ద్రోహం ఉందో దాన్ని నేను 100% అయితే సపోర్ట్ అయితే చేయను. కామెంట్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ యూట్యూబర్లు, అందుగా కువైట్ నుంచి పోయినటువంటి యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో మనకు తెలుసు కదా, ఈ మధ్య కాలంలో 2-3 వీడియోలు చేశాడు, సుమన్ టీవీతో పాటు అక్కడికి వెళ్ళాడు, చాలా అయితే చెప్తున్నాడు కదా. జస్ట్ ఆ లాయర్కి అయ్యేటటువంటి ఖర్చులు భరించమని చెప్పండి అతగాడిని. వాడు చేస్తాడా అంటే కన్నా చేయడు. జస్ట్ ప్రతి ఒక్కడు కూడా ఇక్కడ స్వార్థపరుడే. నేను చెప్పేది ఇక్కడ ఒకటే చాలా క్లియర్గా, మీ పిల్లలకు భవిష్యత్తు ఉన్నదన్నప్పుడు ఇటువంటి చర్యలు అయితే తీసుకోకండి. ఇక మీకు పిల్లలే లేరు, ఇక మీకు భవిష్యత్తే లేదు, రేపు నా పిల్లలకి సేఫ్టీ లేదు అనుకున్నప్పుడే మీరు ఏమైనా చేయండి తప్ప ఇటు పిల్లలకు భవిష్యత్తు పెట్టుకొని ఇటువంటి పనికిమాలినటువంటి చర్యలు మాత్రం చేయకండి. ఇక ఈ కేసు నుండి ప్రసాద్ అయితే బయట అయితే పడలేడు. దీనికి మెయిన్ కారణం వచ్చేసి ఇక్కడ ఒకటి, పోలీసులు తనకు న్యాయం చేయాలి అంటే కనుక రాజకీయ వ్యవస్థ ఇక్కడ అడ్డుపడుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేతగానిదని చెప్పేసి రేపు పోలీసులే చెప్తామంటే కనుక ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ని పాలిస్తున్నటువంటి మన పీకే గారు కావచ్చు, సిబిఎన్ గారు కావచ్చు, ఎవరు కూడా దీనికి సహకరించరు, కేసును ముందుకైతే తీసుకెళ్లరు. ఒకవేళ కోర్టులు సహకరిద్దామా అంటే కనుక ఇక్కడ పూర్తిగా ఆ కేసును స్టడీ చేసి దాని యొక్క పూర్తి రిపోర్ట్ ఇవ్వవలసింది ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కదా. మరి ఇక్కడ పోనీ అలా ఇస్తారా అంటే కనుక మరి వాళ్ళ మీద ఒత్తిళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చేయగలుగుతారు నీతి నిజాయితీగా? అంటే ఇక్కడ ప్రసాద్ తానింతకు తానే గోయి తీసుకున్నాడు. అంతేకాకుండా ఆ గోతులు తను పడడం కాదు, తనైతే హ్యాపీగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయేసి జైల్లో ఉండి చెప్పుకూడు తింటూ హాయిగా ఉంటాడు. కానీ ఆ గోతిలో తన కూతురి యొక్క భవిష్యత్తుని పనంగా పెట్టి అందులో వేసేసి తను దాని మీద మట్టి పోసి మరీ సజీవ దహనం అయితే చేశాడు. పైగా నేను గొప్ప తండ్రిని అంటూ ఉన్నాడు. కామెంట్ చేసేటువంటి వాళ్ళు నువ్వు చాలా పెద్ద హీరో, ప్రతి ఒక్కడికి ఇలాగే చేయాలి అని కింద కామెంట్ అయితే చేస్తున్నారు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ ఇన్ దిస్ కేస్. ఖచ్చితంగా ప్రసాద్కి అయితే జైలు శిక్ష అయితే తప్పదు. బహుశా మన రాజకీయ వ్యవస్థలో కూడా కొన్ని లోపాలు అయితే ఉన్నాయి కాబట్టి భగవంతుని వల్ల అతనికి బెయిల్ వచ్చి అదేవిధంగా తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని చెప్పి అయితే నేనైతే భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూద్దాం. ప్రసాద్కి కానీ అదేవిధంగా ముఖ్యంగా తన కూతురికి అయితే ఏమీ కాకూడదు, తన తండ్రి తనకి దూరం కాకూడదు అన్నదే నా ఇంటెన్షన్ తప్ప నేనైతే ప్రసాద్కి అయితే సపోర్ట్ అయితే కాదు. నేను కేవలం ప్రసాద్ కూతురికి మాత్రమే సపోర్ట్, తన భార్యకు మాత్రమే సపోర్ట్ ఇస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్ బాయ్.